ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరం ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము. రోమా 12:4 మరియు 5 వచనములు. అపోస్తులైన పౌలు మనకు ఈ విధంగా చెప్పాడు, మనం ఒకరికొకరం అవయములమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడుతూ శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది కనుక చెయ్యి కాను గనుక శరీరంలో దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోదు, మరియు నేను కన్ను కాను కనుక శరీరంలో దానను కానని చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్ర ప్రకారం శరీరంతో అమర్చాడు. అలాగే మనమందరం క్రీస్తు శరీరంలోని అవయవం గనుక మనమంతా ఒకరికొకరం సహకరించుకోవాలి. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దాంతో కూడా సంతోషించడం చదువుకుంటాం. అయితే ఈ విధంగా చేయగలుగుతున్నామా? మనం తప్పక చేయాలి, ఎందుకంటే ఆయనను మనం ప్రేమిస్తున్నాం. ప్రార్థిస్తాం. యేసు ప్రభువా, నా శరీరంలో నన్ను కూడా ఒక అవయవంగా చేర్చుకున్నందుకు వందనములు. నాలో ఉన్న ఆహాన్ని స్వార్థాన్ని సంపూర్తిగా తొలగించినట్లు నీ కృప చూపించు. అప్పుడు పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకములై ఉన్నలాగున వారును ఏకమై ఉండున్నట్లు అని నీవు ప్రార్థించిన ఆ మాటలు నెరవేర్చబడతాయి. ఈ అవయములన్నీ నీ మహిమార్థమే వాడుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నా. ఆమెన్.